తారాబలము 12 గంటల 40 నిమిషాల మధ్యాహ్నం తర్వాత నుంచి విశాఖ నక్షత్రం వస్తుంది. పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి జన్మతార కాబట్టి బాగాలేదు. అలాగే పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర పరమత్యాలు అవుతుంది. కష్టం మీద పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నిత్యతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. అశ్విని మఖ మూల వారికి నైదుంతార కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయొద్దు, విడిచిపెట్టండి. భరణి పుబ్బ పూర్వషాఢ సాధంతార కాబట్టి ఏ పని చేసుకున్నా మీరు విజయం సాధిస్తారు. కృత్తిగా ఉత్తరాషాఢ ప్రత్యక్ష ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోండి. తప్పనిసరి స్థితి ఉప్పుదానం చేసి చేయండి. రోహిణి హస్తాశ్రవణం వారికి క్షేమతార కాబట్టి ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటుంది. ఇక మృగశిర చిత్త ధనుష్ వారికి విభతారలో అన్ని పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి. ఆరుద్ర స్వాతి శతభిషం వారికి సంపత్తారలో ధన సంబంధమైనది కాకుండా అన్ని రకాల పనులు కూడా ఈరోజు బాగుంటుంది. వీరికి ఆరుద్ర స్వాతి శతభిషం వారికి చంద్ర బలం ఉండే రాశులు మేష వృషభ మిథున కన్య తుల మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం ఉంటుంది. మీనరాశి వారికి అష్టమ చంద్రుడు, కర్కాటక రాశి అర్ధాష్టమ చంద్రుడు, వృశ్చిక రాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి 3 రాశుల వారు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు. ఘాతువారం ఈరోజు మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి మేషరాశి వారు వ్యక్తిగత ప్రయాణాలు పెట్టుకోకండి. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే సామూహిక ప్రయాణాల్లో మాత్రం ప్రయాణం చేయొచ్చు. ఈరోజు ఆదివారము ఆదిత్య ఉదయ పారాయణము, నేత సంబంధమైన అనారోగ్య నివారణకు, గవర్నమెంట్ ఉద్యోగానికి అద్భుత శాంతి ప్రక్రియ తప్పకుండా పారాయణం చేయండి. ప్రతిరోజు రాత్రి చెంబులో నీళ్ళుంచి ఉదయమే సూర్యోదయం సమయంలో సూర్యునికి అర్ఘ్యం ఇడుస్తూ సప్తాశ్వ ప్రథమారుణం ప్రచండం కష్టపద్మం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని 3 సార్లు చెప్తూ తులసి పాదులు నీళ్ళు ఇవ్వండి. సూర్యునికి ఎదురుగా ఉండి ఒక 40 ఎవరికైతే ఉద్యోగం రావడానికి ఇబ్బందులు అవుతుందో ఏమనేసి పైన చెప్పిన సమస్యలు 40 రోజులు దీక్షగా చేస్తే తప్పకుండా మీకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృష్టిదోష నివారణకు, సర్వారిష తొలగడానికి, శత్రుభయ నివారణకు, ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రం జపం చేస్తే అధిక శుభాలు లభిస్తాయి. ఈరోజు స్వాతి నక్షత్రము రాహుకు సంబంధించింది. దుర్గా సప్తశుల పారాయణం అత్యంత శుభఫలితాలు లభిస్తాయి. లేదా నవగ్రహ స్తోత్రము అర్థకాయం మహావీరం చంద్రాదిత్య మర్దనం సింహికా గర్భ సంభుతం తం రాహుం ప్రణమామ్యహం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. అలాగే ఈ సుదర్శన స్వామి మంత్రం ఏంటంటే ఓం సహస్రార హుంపట్ స్వాహ అనే మంత్రాన్ని ఒక 1000 సార్లు జపం చేసుకుంటే మీకు శత్రుబాధ ఉండదు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. శుభమస్తు.